మేయర్గా ఆటో డ్రైవర్. బా ఇది గొప్పనేనా ఇది. మేయర్గా ఆటో డ్రైవర్. రాష్ట్రంలో తొలిసారి మేయర్గా సిపిఐ నేత మేయర్ అయిందట. ఈయన గురించి చదువుదాం. ఇది కొన్నిసార్లు ఇటువంటి అద్భుతాలు జరుగుతాయి. కొత్తగూడెంలో సిపిఐ చరిత్ర. మేయర్గా ఆటో డ్రైవర్. తెలంగాణలో తొలిసారి మేయర్గా సిపిఐ నేత, కొత్తగూడెం కార్పొరేషన్ ప్రథమ పౌరుడిగా గణేష్. 100 ఏళ్ల సిపిఐ చరిత్రలో అరుదైన రికార్డ్. ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడ మేయర్లుగా 4 సిపిఐ నేతల ప్రాతినిధ్యం. 100 ఏళ్ల చరిత్ర గల సిపిఐ తెలంగాణలో చరిత్ర సృష్టించింది. ఇటీవల ఖమ్మంలో ఘనంగా లక్షల మందితో శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న సిపిఐని ఇటీవల కొత్తగా ఏర్పాటైన కొత్తగూడెం మేయర్ పదవి వరించింది. తొలి మేయర్గా పీఠమెక్కిన సిపిఐ నేత మూడ్ గణేష్ 33 అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డ్ నమోదు చేశారు. కుటుంబ జీవనం కోసం ఆటో డ్రైవర్గా పనిచేసిన మూడ్ గణేష్ సొంతూరు సుజాత నగర్ మండలం కొమటిపల్లి. 100 ఏళ్ల చరిత్ర పూర్తి చేసుకున్న సిపిఐ నేతగా మేయర్ 100 ఏళ్ల చరిత్ర పూర్తి చేసుకున్న సిపిఐ నేతగా మేయర్గా ఎన్నికైన అరుదైన అవకాశం మూడ్ గణేష్కే దక్కింది. తెలంగాణలో సిపిఐ నేత నగర ప్రథమ పౌరుడిగా ఎన్నిక కావడం ప్రథమమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ మేయర్లుగా 4 సిపిఐ నేతలు సేవలు అందించారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక నగర పాలక సంస్థ మేయర్గా ఎన్నికైన వారిలో మూడ్ గణేష్ 5వ వారు. తెలంగాణలో తొలి నేత. 2019లో సొంతూరులో బీఆర్ఎస్ తరపున ఎంపీటీసీగా ఎన్నికైన గణేష్ 2023లో సిపిఐలో చేరారు. ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో 20వ డివిజన్ నుండి ఆయన ఎన్నికయ్యారు. కొత్తగూడెం మేయర్ పదవిని ఎస్టీలకు రిజర్వ్ చేశారు. సిపిఐ నుంచి ముగ్గురు కార్పొరేటర్లు ఎన్నికైన గణేష్ను మేయర్ పదవి వరించడం విశేషం. ఆయనకు భార్య సింధు, కొడుకు సాత్విక్ ఉన్నారు. కాగా ఉమ్మడి రాష్ట్రంలో నగరపాలక సంస్థగా అవతరించిన విజయవాడలో తొలిసారి ఎన్నికలు జరిగిన 1981 నుంచి 86 వరకు ముగ్గురు సిపిఐ వెంకటేశ్వరరావు, అయిత రాములు, లంక గోవిందరాజు మేయర్లుగా పనిచేయగా 1992లో రెండోసారి పి వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. తిరిగి 2005లో కాంగ్రెస్ సిపిఎం కూటమిగా పోటీ చేసినప్పుడు ఏడాది పాటు సిపిఐ నేత తాటి శకుంతల మేయర్గా పనిచేశారు. మొత్తానికి మిత్రధర్మంలో భాగంగా ఇక్కడ 3 సీట్లు గెలిచినా కూడా మొత్తానికి ఈ చైర్మన్ పదవి అనేది, మేయర్ పదవి అనేది సిపిఐకే దక్కింది. ఒకవేళ ఈయన గనక 2019లో బీఆర్ఎస్లో ఉండేనాట. 2019లో బీఆర్ఎస్లో ఉండేనాట ఈ మూడ్ గణేష్. ఈయన కనుక బీఆర్ఎస్లోనే ఉంటే సచిన మేయర్ కాకపో. ఎందుకంటే కోట్ల నూనికే మేయర్ పదవులు ఇస్తారు. ఆయన అదృష్టం చూడు, ఎవడన్నా బీఆర్ఎస్ నుండి పోతే కాంగ్రెస్లోకి పోతాడు, లేకపోతే బీజేపీలోకి పోతాడు. కానీ మరి ఆయన ఏందో విచిత్రంగా బీఆర్ఎస్ నుండి ఎంపీటీసీగా గెలిచిన 2023లో మాత్రం సిపిఐలో చేరింది. సిపిఐలో చేరడమే ఆయన జీవితం మారిపోయేంత కథ అయింది. ఒక ఎంపీటీసీ, ఒక ఆటో డ్రైవరు బీఆర్ఎస్లో ఎంపీటీసీగా ఉన్నాడు, బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చి సిపిఐలో చేరడం ఆయన జాతకమే మారిపోయింది. ఒక సిపిఐ లాంటి పార్టీ ద్వారానో, బీఎస్పీ లాంటి పార్టీ ద్వారానో ఈ అద్భుతాలు జరుగుతాయి. బహుజన రాజకీయాల్లోనో లేకపోతే కమ్యూనిస్టు రాజకీయాల్లోనో పొత్తులో భాగంగా, అది కూడా పొత్తులో భాగంగా ఇలాంటి అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. మొత్తానికి రికార్డు సృష్టించింది. ఆటో డ్రైవర్ల నుండి పోయి మేయర్గా అవడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఒక అద్భుతం అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ నుండి ఈ మిత్రుడు మూడ్ గణేష్ మేయర్ కావడం అనేది నిజంగా ఇది ఒక అద్భుతమైన ఘట్టం, ఒక ఆశ్చర్యకరమైన ఘట్టం అని చెప్పాలి. కేటీఆర్ ఎదురొచ్చి మేము మద్దతు ఇస్తామంటే మేము మద్దతు ఇస్తాం. ఇదే ఆటో డ్రైవర్కి కేటీఆర్ మేయర్ చేసునా కేటీఆర్ ఎన్ని కోట్లు ఉన్నాయని అడుగు. ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని పెట్టుకుంటావు అని అడుగు. ఈయనను గుంజుదామని చూసి బయటికి చాలా వరకు ఇలాంటి స్థానాలల్లా గుంజే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ గుంజే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇట్లా అమ్ముడు పోకుండా నిలకడగా ఉండడం వల్లనే ఈరోజు గణేష్ మేయర్ అయిండు. ఎవరైనా రాజకీయం చేయాలనుకున్న వాళ్ళు ఊరికి ఏ పార్టీ పడితే ఆ పార్టీకి దుంకకండి. కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతాయి, జీవితాలు మారిపోతాయి. చూడు, ఇప్పుడు ఈయన ఇక రాష్ట్రం ఉన్నంత కాలం ఈ కార్పొరేషన్ ఎన్నికలు వస్తే, ఈ మున్సిపల్ ఎన్నికలు వస్తే ఈయన పేరు కూడా ప్రస్తావనకు వస్తుంది. ఎందుకంటే
ఇక 1981-86 దాకా చరిత్ర పేపర్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి వాళ్ళు 4 అయిన్లు ఆట సిపిఐ నుండి మేయర్లు. కాబట్టి ఇది ఒక అద్భుతం అన్నట్టు.